Okay, welcome back to BVR Sir's classroom. This is the continuation of hydroxy compounds class, and in this, today we will start properties of alcohols. First of all, I would like to tell you that alcohols are slightly acidic in nature. ఆల్కహాల్లకు కొద్దిగా ఆమ్ల స్వభావం ఉంటుంది. ఆల్కహాల్లకు కొద్దిగా ఆమ్ల స్వభావం ఉంటుంది కాబట్టి ఇది క్షార లోహాలైనటువంటి సోడియంతో కానీ పొటాషియంతో కానీ కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం ఇలాంటి లోహాలతో చర్య జరుపుతుంది. సిన్స్ ఆల్కహాల్స్ ఆర్ వీక్లీ ఎసిడిక్, దే హ్యావ్ ద ఎబిలిటీ టు రియాక్ట్ విత్ basic metals like sodium, potassium, calcium, magnesium, aluminum, etc. When this happens, what happens is alkoxides are formed. ఈ విధంగా ఆల్కహాల్లకు ఈ ధన విద్యుదాత్మకత ఉన్నటువంటి లోహాలకి మధ్య చర్య కానీ జరిగితే ఏర్పడేటటువంటి సమ్మేళనాలను ఏమని పిలుస్తాము అంటే వాటిని ఆల్కాక్సైడ్లు అని చెప్పి పిలుస్తాం. ఆల్కాక్సైడ్లు. సో ఈ చర్యలో ఆల్కహాల్లు బలహీన ఆమ్లాలుగా వ్యవహరిస్తాయి అనేది ఇప్పుడు ఆల్రెడీ నేను మీకు చెప్పినటువంటిదే. ఉదాహరణకి టేక్ దిస్ ఇథైల్ ఆల్కహాల్ ఎగ్జాంపుల్. 2 molecules of C2H5OH is allowed to react with 2 atoms of sodium, then that result in the formation of sodium ethoxide. హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోతుంది, ఆ హైడ్రోజన్ స్థానంలో సోడియం వచ్చి చేరుతుంది, దాన్ని మనం సోడియం ఎథాక్సైడ్ అని చెప్పి పిలుస్తాం. అలాంగ్ విత్ దట్ సోడియం ఎథాక్సైడ్, వాట్ ఈస్ ద అదర్ ఎలిమెంట్ అబ్టైన్డ్ ఇన్ దిస్ రియాక్షన్ ఈజ్ హైడ్రోజన్ గ్యాస్. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ లిబరేటెడ్. సో చాలా ఇంపార్టెంట్, మీరు గుర్తుపెట్టుకోండి. ఇథైల్ ఆల్కహాల్ రియాక్టెడ్ విత్ sodium gives rise to sodium ethoxide, along with that hydrogen gas is liberated. ఒకవేళ పొటాషియం అనుకోండి, పొటాషియం ఎథాక్సైడ్ విల్ బి ఫార్మ్డ్. కాల్షియం ఎథాక్సైడ్ విల్ బి ఫార్మ్డ్. ఆ రకంగా అన్నమాట. ఏదైతే అది ఒకదాన్ని ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు కాబట్టి మిగిలిన వాటిని మీరు రాయడానికి ట్రై చేయండి. అవి కూడా ఇందులో ఉంటాయనుకోండి రియాక్షన్లో. సో అదే ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి. ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ active metals like sodium, potassium, aluminum, etc., and they result in the formation of alkoxide. For example, ఇక్కడ అల్యూమినియం టెర్షియరీ పొటాక్సైడ్ ఒకటి, సోడియం ఆల్కాక్సైడ్ ఒకటి మీకు ఎగ్జాంపుల్గా ఇవ్వడం జరిగింది. తెలుగు మీడియం వాళ్ళకి ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ఎక్స్ప్లెనేషన్ దీనికి కూడా వర్తిస్తుంది. ఇక్కడ ఆల్కాక్సైడ్లు ఎలా ఏర్పడతాయో మీకు అర్థమైంది. అలా ఏర్పడినటువంటి ఆల్కాక్సైడ్లను బేస్ చేసుకుని ఒక వెరీ వెరీ ఇంపార్టెంట్ రియాక్షన్ ఒకటి ఉంది. మీరు ఇంటర్మీడియట్లో కూడా నేర్చుకున్నటువంటి రియాక్షనే. ఆ రియాక్షన్ పేరు విలియమ్సన్ సింథసిస్. ఒకసారి మైండ్లో రివైజ్ చేయడానికి వీలుంటే గుర్తు తెచ్చుకోవడానికి ట్రై చేయండి. విలియమ్సన్ సింథసిస్. వాట్ ఈజ్ విలియమ్సన్ సింథసిస్? విలియమ్సన్ సింథసిస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ప్రిపరేషన్ ఆఫ్ ఈథర్స్. అది గుర్తొచ్చి ఉంటుంది మీకు. ఈథర్లను తయారు చేయడానికి ఉపయోగపడే అతి ముఖ్యమైన చర్య విలియమ్సన్ సంశ్లేషణ చర్య. వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ రియాక్షన్? ఇన్ దిస్ రియాక్షన్ an alkoxide is reacted with alkyl halide. I am repeating, alkoxide ఎలాగొచ్చింది? ప్రీవియస్ స్లైడ్లో చూసారు మీరు. An alkoxide is formed when alcohol is reacted with active metal like sodium or potassium. Now that alkoxide is allowed to react with alkyl halide. Then what is the product obtained means? The product obtained is ether. So in this reaction, ether is the product obtained. For example, ఇక్కడ ఏమేమి తీసుకున్నాం? Sodium ethoxide is taken, along with that ethyl iodide is taken. When these two react, what happens? Sodium combines with iodine and NaI is liberated. In addition to that, you will also get C2H5O C2H5, that is called as diethyl ether or commonly called as ether. C2H5 is ethyl group. So
సో రెండు ఎథైల్ గ్రూప్స్ కి మధ్యలో కానీ ఆక్సిజన్ ఉంటే దాన్ని ఏమని పిలుస్తాం మనం, లేదా రెండు ఆల్కైల్ గ్రూప్స్ కి మధ్యలో ఆక్సిజన్ ఉంటే ఈథర్ అని చెప్పి పిలుస్తాం. ఈ ఈథర్ ఏ రకంగా తయారు చేసాం మనం, విలియమ్సన్ సింథసిస్ అనే రియాక్షన్ ద్వారా జరిపించాము. ప్లీజ్ ట్రై టు రిమెంబర్ దిస్ విలియమ్సన్ సింథసిస్. All these reactions are named reactions and they are very very significant while writing examination. The same thing, ఇప్పుడు ఏదైతే మీకు తెలుగులో మీకు విలియమ్సన్ సింథసిస్ అని ఎక్స్ప్లెయిన్ చేశానో అదే మళ్ళీ మీకు ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ we will go to another type of reaction. ఆల్కహాల్లో ఉన్నటువంటి OH బంధానికి సంబంధించినటువంటి రియాక్షన్. The reactions which are associated with OH group of alcohol. So alcohol లో ఉన్నటువంటి OH group హాలోజన్ తో ప్రతిక్షేపిస్తే ఆల్కైల్ హాలైడ్లను ఏర్పడతాయి అని చెప్పి ముందు చెప్పుకున్నటువంటి చాప్టర్ అంటే ఆల్కైల్ హాలైడ్స్ లేదా హాలోజన్ సమ్మేళనాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు మీకు డీటెయిల్గా నేర్పించడం జరిగింది. అదే దాన్ని మనం మళ్ళీ రిపీట్ చేసుకుంటాం. ఒక ఆల్కహాల్ని హైడ్రోజన్ హ్యాలైడ్తో కానీ, ఫాస్ఫరస్ ట్రైక్లోరైడ్తో కానీ, ఫాస్ఫరస్ పెంటాక్లోరైడ్తో కానీ, ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో కానీ, థయోనిల్ క్లోరైడ్తో కానీ ఈ రకమైనటువంటి కాంపౌండ్స్తో రియాక్ట్ చేసినప్పుడు వచ్చేటటువంటి ప్రోడక్ట్ ఆల్కైల్ హ్యాలైడ్. ప్లీజ్ డూ రిమెంబర్, ఆల్రెడీ చెప్పినటువంటి టాపిక్కే మళ్ళీ ఇక్కడ ఒకసారి రిపీట్ అవుతుంది. అయితే ఇది ఒక న్యూక్లియోఫిలిక్ ప్రతిక్షేపణ చర్య అనేది మీరు గుర్తుంచుకోవాలి. ఇట్ ఈస్ ఎ న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్. వీల్ గో త్రూ వన్ బై వన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ PCl5 తో చర్య, రియాక్షన్ విత్ PCl5. PCl5 is phosphorus pentachloride. When an alcohol is allowed to react with PCl5, that result in the formation of alkyl chloride. For example, ethyl alcohol allowed to react with PCl5 that result in the formation of ethyl chloride. Along with ethyl chloride, of course, POCl3 will be formed and also HCl will be formed, but the main product which is expected from this reaction is simply C2H5Cl, that is called as ethyl chloride. We will continue this. Of course, same thing in English medium. They will continue this type of reaction, both English and Telugu medium. After completing the reaction with PCl5, now we will try to discuss PCl3 reaction. Reaction of alcohol with PCl3. Here also do remember that ethyl chloride is the product obtained if the starting material is C2H5OH, that is ethyl alcohol. Ethyl alcohol గాని ఉపయోగించినట్టయితే PCl3తో చర్య జరిపినప్పుడు ఎథైల్ క్లోరైడ్ మాత్రమే ఏర్పడుతుంది అనే విషయాన్ని గుర్తుంచుకోండి. ఈ కంప్లీట్ రియాక్షన్ రాసేటప్పుడు మాత్రం 3C2H5OH తీసుకుంటాం, దాన్ని PCl3తో రియాక్ట్ చేస్తాం, ఏర్పడేటటువంటి ప్రోడక్ట్ చూడండి 3 molecules of C2H5Cl. Along with that H3PO3 is the byproduct obtained. H3PO3 is phosphorus acid. H3PO4 అంటేనేమో ఫాస్ఫారిక్ యాసిడ్, ఇక్కడేమో H3PO3 అన్నాం కాబట్టి ఫాస్ఫరస్ యాసిడ్ అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సాధ్యమైనంత వరకు కూడా దాన్ని కూడా రాయండి కంపల్సరీగా మీరు. అనదర్ రియాక్షన్ ఈజ్ రియాక్షన్ విత్ PBr3, ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో చర్య. ఫాస్ఫరస్ ట్రైబ్రోమైడ్తో చర్య. సేమ్ టైప్ ఆఫ్ రియాక్షన్, అక్కడ Cl స్థానంలో ఇక్కడేమో Br వచ్చి చేరుతుంది అంతే. రిమైనింగ్ అంతా కూడా సేమ్ టు సేమ్. ఆల్కహాల్ PBr3తో చర్య పొంది ఆల్కైల్ బ్రోమైడ్లను ఏర్పరచును. ఫర్ ఎగ్జాంపుల్ 3 molecules of C2H5OH, that is ethyl alcohol, allowed to react with PBr3, that is phosphorus tribromide. The product obtained will be 3 molecules of C2H5Br, that is ethyl bromide. Along with ethyl bromide, the other product obtained is phosphorus acid, that is H3PO3.
Next one is reaction with thionyl chloride. What is the formula of thionyl chloride? SOCl2. When an alcohol like ethyl alcohol is allowed to react with SOCl2, again the product obtained will be alkyl chloride. If the starting material is C2H5OH, that is ethyl alcohol, when it is allowed to react with SOCl2, that is thionyl chloride, the product obtained will be ethyl chloride. Along with ethyl chloride, SO2 gas will be released and also HCl gas will be released. However, this reaction takes place in presence of pyridine, C5H5N. పిరిడిన్ యొక్క ఉపయోగం ఏంటి అంటే ఏర్పడినటువంటి హెచ్సిఎల్ని తొలగిస్తుంది. ఏర్పడినటువంటి హెచ్సిఎల్ని పిరిడిన్ తొలగిస్తుంది కాబట్టి అక్కడతో హెచ్సిఎల్ బాధ మనకి వదిలిపోతుంది. ఇంకేం మిగిలింది? SO2. SO2 is సల్ఫర్ డయాక్సైడ్, అది గ్యాస్ కాబట్టి గ్యాస్ రూపంలో ఇటు బయటికి వెళ్ళిపోతుంది. ఇంకా మిగిలేది ఏంటి మనకి? C2H5Cl, ఎథైల్ క్లోరైడ్. ప్యూర్ ఫామ్ లో మనకి ఎథైల్ క్లోరైడ్ లభ్యమవుతుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఎవరిని అడిగారు అనుకోండి, చాలా మెథడ్స్ చెప్పుకుంటున్నాం మనం, ఈ మెథడ్స్ అన్నిటిలో ఏది బెస్ట్ మెథడ్ అని అడిగారు అనుకోండి, దిస్ రియాక్షన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. వై ఇట్ ఈస్ ఇంపార్టెంట్? ఎథైల్ క్లోరైడ్ ఈజ్ అబ్టైన్డ్ ఇన్ ద ప్యూర్ ఫామ్. ప్యూర్ ఫామ్ లోనే ఎందుకు రావాలి అని కానీ అడిగారు అనుకోండి, మనకు ఇప్పుడంటే ఆపరేషన్స్ చేసేటప్పుడు, అంటే సర్జికల్ ఆపరేషన్స్ చేసేటప్పుడు చాలా మత్తు మందులు వచ్చాయి, కానీ మొదట్లో అయితే ఇథైల్ క్లోరైడ్ని మత్తు మందుగా ఇచ్చేవారు. ఏదైనా ఆపరేషన్ చేయవలసి వస్తే ఈ ఇథైల్ క్లోరైడ్ని మత్తు మందుగా ఇచ్చి ఆపరేషన్ చేసేవారు అనమాట. మరి అలాగ మత్తు మందుగా ఇచ్చేటప్పుడు బాడీలోకి పంపిస్తారు కాబట్టి ఆ పదార్థాన్ని చాలా ప్యూర్ అయి ఉండాలి. సో అలాగ ప్యూర్ ఫామ్లో ఇథైల్ క్లోరైడ్ని తయారు చేసే ప్రక్రియ ఏమైనా ఉంది అంటే అది బై యూజింగ్ అన్ ఆల్కహాల్ విత్ థయోనిల్ క్లోరైడ్ అని చెప్పి గుర్తుపెట్టుకోమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను. అనదర్ మెథడ్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ హాలోజన్ ఆమ్లాలతో, అంటే HX/ZnCl2తో చర్య. ఆల్కహాల్లు అనార్ద్ర ZnCl2 సమక్షంలో హాలోజన్ ఆమ్లాలతో చర్య జరిపి ఆల్కైల్ హ్యాలైడ్లను ఏర్పరచును. C2H5OH, that is ethyl alcohol, when allowed to react with HCl in presence of ZnCl2, that result in the formation of C2H5Cl plus H2O. Okay nandi, I hope you are following this reaction. C2H5OH is ethyl alcohol. Ethyl alcohol is allowed to react with HCl. అంతవరకు బాగానే ఉంది, ప్రోడక్ట్ కూడా మీరు నేర్చుకున్నారు. అయితే ఇక్కడ ZnCl2 ఎందుకు అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ZnCl2 ఏ రూపంలో తీసుకున్నాం? అనార్ద్ర ZnCl2, అంటే ఏ మాత్రం దాంట్లో వాటర్ లేకుండా ఉన్నది యాన్హైడ్రస్ ZnCl2 తీసుకుంటాం. ఎప్పుడైతే యాన్హైడ్రస్ ZnCl2 తీసుకుంటాం, అది ఏం చేస్తుంది? H2Oని తొలగిస్తుంది, వాటర్ని తొలగిస్తుంది. వాటర్ని తొలగించలేదు అనుకోండి, అయితే ఏంటి అని అడుగుతారు మీరు. వాటర్ తొలగిపోకపోతే అప్పుడు న్యూక్లియోఫిలిక్ సబ్స్టిట్యూషన్ రియాక్షన్ జరిగిపోయి మళ్ళీ ఆల్కహాల్ వచ్చేస్తుంది. సో అలాగ ఆల్కహాల్ మళ్ళీ రాకుండా ఉండాలి అంటే ఏర్పడినటువంటి H2Oని ఎప్పటికప్పుడు తొలగించాలి. అలా తొలగించడానికి ఏ పదార్థం ఉపయోగిస్తున్నాం? ఇక్కడ ZnCl2 అనేది ఉపయోగిస్తున్నాము. ఆర్గానిక్ కెమిస్ట్రీలో మీరు డైరెక్ట్గా రియాక్షన్స్ రాసేయచ్చు, రాస్తే మార్కులు వస్తాయి కాదన్ను. కానీ నేను ఇప్పుడు చెప్పే ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది కూడా మీరు కానీ అక్కడ ఎగ్జామ్లో రాయగలిగితే డెఫినెట్గా చాలా మంచి మార్క్స్ వస్తాయి. ఒక్క మార్కులే కాదు, రాబోయే రోజుల్లో మంచి మంచి ఇన్స్టిట్యూట్లో మీకు చదవడానికి కూడా అవకాశాలు ఈజీగా అందుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవి కామన్గా OH గ్రూప్ ఇచ్చేటటువంటి రియాక్షన్. PCl5తో నేర్చుకున్నారు, PCl3, PBr3, SOCl2, అలాగే HX. ఇవైన తర్వాత ఉన్నటువంటి రియాక్షన్స్ ఏంటో చూడండి. చాలా చాలా ఇంపార్టెంట్ రియాక్షన్ అండి ఇది. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఇంపార్టెంట్ అని చెప్పి మీరు నోట్స్లో కూడా రాసుకోండి. ఎస్టరీకరణ చర్య అంటే, ఎస్టరీకరణ చర్య అంటే ఏం లేదు, ఎస్టర్లు ఏర్పడుట. సో ద రియాక్షన్ బై విచ్ ఎస్టర్స్ ఆర్ ఫార్మ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. అయితే మీకు నేను చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే,
ఎస్టరీకరణ చర్య లేదా ఎస్టరిఫికేషన్ అంటే ఏంటి? ఇప్పుడే చెప్పాను, ఎస్టర్ ఏర్పడే చర్యని ఎస్టరిఫికేషన్ చర్య అంటారు. అంతవరకు బాగుంది. అయితే మరి ఎస్టర్ ఎలా ఏర్పడుతుంది? ఎలా ఏర్పడుతుంది అంటే ఆల్కహాల్ కార్బాక్సిలిక్ ఆమ్లాలతో చర్య జరిపితే ఎస్టర్లు ఏర్పడతాయి. బుర్రలో బాగా ఎక్కించండి, ఇది కంపల్సరీ క్వశ్చన్ ఎగ్జామినేషన్లో. ఏంటంటండి? ఆల్కహాల్లు కర్బన ఆమ్లాలతో అంటే కార్బాక్సిలిక్ ఆమ్లాలతో చర్య జరిపితే వచ్చేటటువంటి ప్రోడక్ట్స్ ఏమని పిలుస్తాం? ఎస్టర్లు అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఇలాగ ఎస్టర్లు ఏర్పడినప్పుడు కార్బాక్సిలిక్ ఆమ్లాల్లో ఉండే సమూహం ఏంటి? RCOOH. ఆల్కహాల్లో ఉండే సమూహం ROH. ఈ RCOOH లో ఉన్నటువంటి OH గ్రూపు ROH లో ఉన్నటువంటి H గ్రూపు కలిసి H2O రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. ఇంకా మిగిలిందంతా కూడా కలిసిపోయి ఎస్టర్లు ఏర్పడే చర్యని ఎస్టరీకరణ చర్య అని చెప్పి పిలుస్తాము. ఈ ఎస్టరీకరణ చర్య సాధారణంగా ఆమ్లయానకంలో జరుగుతుంది. ఇట్ హ్యాపెన్స్ ఇన్ ఎసిడిక్ మీడియం. Acidic medium is provided by substances like H2SO4, that is sulfuric acid, or HCl. These type of substances are very much useful for esterification reaction. Okay, please students, tell me what is esterification reaction. Just try to memorize in your brain. Formation of ester is esterification reaction. Ester ఏర్పడే చర్యని ఎస్టరిఫికరణ చర్య అని చెప్పి పిలుస్తాము. ఎలాగ ఏర్పడుతుంది ఇది? ఆల్కహాల్లు కార్బాక్సిలిక్ ఆమ్లాలతో చర్య జరిపితే ఎస్టర్లు ఏర్పడతాయి. ఏ సమూహాలు? కార్బాక్సిలిక్ ఆమ్లాల్లోనేమో OH, అలాగే ఆల్కహాల్లో H కలిసి H2O రూపంలో బయటకు వెళ్ళిపోతుంది. మిగిలిన సమూహం అంతా కూడా కలిసిపోతే మనకు ఒక ఎస్టర్ వస్తుంది. ఎస్టర్లో ఉండేటటువంటి ప్రమేయ సమూహం డాష్ COO డాష్ లేదా COO, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టర్. కింద రియాక్షన్ అందు చూడండి. ఉదాహరణకి ఇథైల్ ఆల్కహాల్ ఎస్టిక్ ఆమ్లముతో చర్య జరిపి ఇథైల్ ఎసిటేట్ ను ఏర్పరచు చర్య. C2H5OH is ethyl alcohol. CH3COOH is acetic acid, that is a carboxylic acid. When these two react, then what happens? CH3COOC2H5, that is ethyl acetate, is formed. Along with that ethyl acetate, H2O will also be formed, and that H2O will be eliminated or removed. Please do follow this reaction, very important. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఎస్టర్కి పళ్ళ వాసన వస్తుందండి. ఫ్రూట్స్, పళ్ళు అంటే మన టీత్ కాదు, ఫ్రూట్స్ స్మెల్ ఉంటుంది అన్నమాట. ఫ్రూటీ స్మెల్ ఉంటుంది. ఈ ఫ్రూటీ స్మెల్ అనేది ఎక్కడొచ్చింది, ఏ రియాక్షన్లో వచ్చింది అనేది మీరు ఒకసారి ఇనార్గానిక్ సాల్ట్ అనాలిసిస్లు చేసేటప్పుడు ఎక్కడో వచ్చి ఉండదు చూడండి, గుర్తు తెచ్చుకోండి. అక్కడ ఎస్టర్ ఫామ్ అయ్యి ఈ టైప్ ఆఫ్ రియాక్షన్ వచ్చి ఉంటుంది, గుర్తు తెచ్చుకోండి. ఓకే, సో ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ఆల్కహాల్స్ రియాక్ట్ విత్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ ఇనార్గానిక్ యాసిడ్స్ లైక్ సల్ఫ్యూరిక్ యాసిడ్ టు ఫార్మ్ ఎస్టర్, అండ్ దట్ పర్టికులర్ రియాక్షన్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. ఇగో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి కూడా చూపించడం జరిగింది. ROH అంటే ఆల్కహాల్, RCOOH అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ROH లోంచేమో H పోతుంది, RCOOH లోంచేమో OH పోతుంది. ఆ తర్వాత రెండు కలిసి H2Oగా ఏర్పడతాయి. మిగిలిన పార్ట్ అంతటిని కానీ కలిపేస్తే వచ్చేది ఎస్టర్, RCOOR, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ఎస్టర్. ఎగ్జాంపుల్ ఇదే, మళ్ళీ అదే ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఎథనాల్, దట్ ఈస్ ఇథైల్ ఆల్కహాల్, ఎస్టిక్ యాసిడ్, రెండు కూడా ఎసిడిక్ మీడియంలో రియాక్ట్ అవుతాయి. స్లైట్గా వేడి చేయాలి. రివర్సిబుల్ యారోస్ ఎందుకు ఇచ్చామంటే అక్కడ అది దీని నుంచి అది, దాని నుంచి ఇది ఇంటర్ కన్వర్టిబుల్గా ఉంటుంది. అప్పుడు ఫైనల్గా మనకు వచ్చేది ఎథైల్ ఎస్టేట్, దట్ ఎథైల్ ఎస్టేట్ ఈజ్ ఏ ఎస్టర్. అయితే మీకు ఒకవేళ 5 మార్క్స్కి క్వశ్చన్ అడిగారు అనుకోండి ఎగ్జామ్లో, ఇంతవరకు రాస్తే సరిపోదు. మనకి సిలబస్లో ఇంకా ఏముంది అంటే చర్యా విధానం ఉందండి. చర్యా విధానం మనకి ఎగ్జాక్ట్గా 3 minutes టైం ఉంది ఇప్పుడు చెప్పుకోవడానికి. ఒకసారి ఇవాళ చర్యా విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత
మళ్ళీ మీకు రేపు ఒకసారి మీరు చదవండి, చదివిన తర్వాత రేపు మళ్ళీ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేసి అప్పుడు రిమైనింగ్ పార్ట్ కంటిన్యూ చేస్తాం. మొదటి దశలో ఏం జరుగుతుందో చూడండి. మొదటి దశలో ఎసిటిక్ ఆమ్లం ఏమో H+తో చర్య జరుగుతుంది. H+ ఎక్కడి నుంచి వచ్చింది, అది పాయింట్. ఇక్కడ మనం యాసిడ్ తీసుకున్నాం చూడండి, ఆమ్లయానకంలో జరుగుతుంది అని చెప్పన్నాం. ఆ ఆమ్లయానకం అంటే H+, ఆ H+ ఇక్కడ ఉపయోగపడుతుంది అన్నమాట. ఆ H+ కలిస్తే ఏమొచ్చింది, CH3 C+ 2OH. ఓకే, అలా ఏర్పడినటువంటి గ్రూపు ఈ రెండో దశలో దేంతో రియాక్ట్ అవుతుంది, ఇథైల్ ఆల్కహాల్తో రియాక్ట్ అవుతుంది. ఇక్కడ ఇథైల్ ఆల్కహాల్ అనేది ఒక న్యూక్లియోఫైల్ గా పనిచేయడానికి అవకాశం ఉంది. పైన ఏర్పడినటువంటి గ్రూప్ లెఫ్ట్ సైడ్ రాసాం CH3 C+, పైన OH కింద OH రాసుకున్నాం. అదేమో ప్లస్ అని రాసాం. దేంతో కలుస్తుంది, ఇథైల్ ఆల్కహాల్తో కలుస్తుంది. అలా ఇథైల్ ఆల్కహాల్తో కలవడం వలన కార్బన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఏమో ఇదో ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయింది. ఇదో కార్బన్ మీద ఉన్నటువంటి పాజిటివ్ ఛార్జ్ ఇక్కడ చూడు ఆక్సిజన్ మీదకి షిఫ్ట్ అయింది. ఓకే, దాన్ని కంటిన్యూ చేద్దాం. నెక్స్ట్ దశలో చూడండి ఏం జరిగింది. నెక్స్ట్ స్టెప్ లో హైడ్రోజన్ అయాన్ బదిలీ అవుట, ట్రాన్స్ఫర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్. ఇక్కడ ఈ H ఏదైతే ఉందో అది దాని మీదకి వెళ్ళిపోతుంది. H దాని మీదకి వెళ్తుంది కాబట్టి ఆ వెళ్తూ పాజిటివ్ ఛార్జ్ని కూడా అది పట్టుకుపోతుంది. చూడండి, పాజిటివ్ ఛార్జ్ని కూడా పట్టుకెళ్ళిపోయింది కాబట్టి ఇక్కడ CH3 COH OC2H5 పైనేమో H2O ఉంది, ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉంది. నెక్స్ట్ స్టెప్ లో జరిగేది ఏంటి అంటే ప్రోటాన్ మరియు నీటి అణువు బహిష్కృతమై ఎస్టర్ ఏర్పడుట. బోత్ ప్రోటాన్ ఈజ్ ఎలిమినేటెడ్, అట్ ద సేమ్ టైం వాటర్ మాలిక్యూల్ ఈజ్ ఆల్సో ఎలిమినేటెడ్. ఎలాగా, ఇదిగో ఈ H2O బయటకు వెళ్ళిపోతుంది, కానీ పాజిటివ్ ఛార్జ్ ఈ కార్బన్కి ఇచ్చేస్తుంది, అది గుర్తుంచుకోండి. H2O goes away, పాజిటివ్ ఛార్జ్ నౌ కమ్స్ టు కార్బన్ ఆటమ్. ఇదేం చేస్తుంది అంటే ఇలా షిఫ్ట్ చేసి ఇక్కడ హైడ్రోజన్ బయటికి వెళ్ళిపోయేలా చేస్తుంది. ఆ వెళ్ళిపోయి హైడ్రోజన్ ఎలక్ట్రాన్ని పట్టుకుని వెళ్ళదు. చూడండి, యారో మార్క్ ఆ రకంగా చూపించాం. యారో మార్క్ అనే దాన్ని ఇక్కడ మధ్యకి చూపిస్తే చెరొక ఎలక్ట్రాన్ తీసుకున్నట్టు, ఇక్కడ నుంచి అంటే మొదటి నుంచి వెళ్తే 2 ఎలక్ట్రాన్లను పట్టుకుపోయినట్టు. ఇక్కడ కాకుండా ఈ చివరిని చూపించాం కాబట్టి యారో మార్క్, దీనికి మీనింగ్ ఏంటంటే కేవలం H+ అయాన్ బయటకు వెళ్ళింది అని చెప్పి. సో అలాగొస్తే ఈ బాండ్ ఏమో ఇక్కడికి వచ్చేస్తుంది. ఇంకా అప్పుడు డబుల్ బాండ్ ఫామ్ అయింది. అప్పుడు CH3 C డబుల్ బాండ్ O